హలో గాయ్స్, మొన్న పెట్టిన Q&A వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు, పిచ్చి లేచిపోయింది. 1000 కామెంట్స్ వస్తే సీనియర్ హీరోస్ మూవీస్ చేస్తానని చెప్పి నేను మీతో ప్రామిస్ చేశా. మీరు 1000 కంటే ఎక్కువే పెట్టేశారు కాబట్టి నా మాట నేను నిలబెట్టుకోవాలి కదా. సో నిలబెట్టేసుకుంటున్నాను. స్టార్ట్ చేసేద్దాం. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్క సెకండ్ పాజ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. నొక్కేసారా? స్టార్ట్. ఇదిగో రైటరు, కొన్ని రోజులు యంగ్ హీరోలను పక్కన పెట్టి సీనియర్ హీరోలతో ఏమన్నా చేద్దాం కదా, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు ఆ డైలాగ్ వేస్తారని తెలిసే మెగాస్టార్కి మెంటల్ ఎక్కిపోయే కథ రాసుకొచ్చారు. టైటిల్ ఆచార్య. నాతో అంటే అన్నావు కానీ ఆయనతో అనమాకు, లీక్ చేసేస్తారు. ఓ మై శిలకి జవానీ ఆల్రెడీ చెప్పేసానండి, అయిపోయింది. ఆచార్య టైటిల్ చెప్పలేదా? పోనీ టైటిల్ మార్చేనా? వద్దొద్దు, ఐ వాంట్ ఆచార్య. నీట్ పేపర్ లీక్స్ కంటే చిరువు లీక్స్ ఎక్కువైపోయినాయి. ఆయన ఎప్పుడు ఏం లీక్ చేస్తారో తెలియకుండా ఉంది సిచ్యువేషన్. ఈసారి చెప్తే చెప్పవు కానీ నెక్స్ట్ టైం నుంచి చెప్పమాకు. పిచ్చోళ్ళు వాళ్ళు చెప్పొద్దంటే ఆగిపోతాం అనుకుంటారు. టైం వచ్చేప్పుడు నేనే లీక్ చేస్తాను, అప్పటిదాకా వెయిట్ చేయండి. ఏంటి చూడరా, యాక్షన్ డ్రామా. పిచ్చి లేచిపోయిందా? కంటిన్యూ. ఒప్పించేస్తే ఇంటర్నేషనల్ 2D గ్రాఫిక్స్లో సిద్ధవనం, అందులో పారే జీవధార, అక్కడ తపస్సు చేసుకునే ఋషులు, అక్కడ తండావాసులకి సృష్టి కార్యం బోధించేస్తారు. అదే సృష్టి రహస్యం బోధించేస్తారు. ఓ సృష్టి రహస్యం అయితే ఓకే. సిద్ధవనం తండావాసుల మీదకి ఒక రాక్షస తండ దండెత్తి వచ్చేద్దండి. ఎందుకు వై ఐ డోంట్ నో. అయితే ఓకే, వాళ్ళని కాపాడి వెలిసిన అమ్మవారి పాదాల దగ్గర ఉండడం వల్ల ఆ ఊరు పాదఘట్టం అయింది, అమ్మవారు వెలిసిన ఊరు ధర్మస్థల అయింది. ఇలా కథ చెప్పేటప్పుడు అనకుండా ఫోన్లు గెలిగితేనే మొక్కలుగా నరికి రుణం తీసేసుకోవాలనిపించేస్తూ ఉంటుంది. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. అది కాదయ్యా, ఈ సిద్ధవనం, ధర్మస్థలి, పాతఘట్టం ఇవన్నీ ఎక్కడున్నాయని మ్యాప్లో చూస్తున్నా. అవి మ్యాప్లో ఉండవు, ఓన్లీ కథలోనే ఉంటాయి. సిద్ధవనం ప్లేస్లో శ్రీశైలం, పాతఘట్టం ప్లేస్లో పంజాగుట్ట, ధర్మస్థలి ప్లేస్లో ధర్మాజిగూడెం పెట్టచ్చుగా. రియల్ ప్లేస్లో అయితే ఆడియన్స్ బాగా రిలేట్ అవుతారు. నేను పెట్టడం దేనికి, మీరే పెట్టుకోండి. నేను వెళ్ళి పచ్చి రొయ్యలే, ఎండి చేపలే అని చెప్పి ఇది తిరిగి అమ్ముకుంటా ఉంటా. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్. శతాబ్దాలుగా శాంతి కపోతంలో ఉన్న ధర్మస్థలుడు కొంతమంది ఎదవల వల్ల అధర్మం పురుడు పోసుకుని పిల్లలు కానేద్దండి. కానీ పక్కనే ఉన్న పాదఘట్టం నిప్పులా నెగనెగలాడిపోతూ ఉంటుంది. వీళ్ళు పాదఘట్టాన్ని ఎందుకు పట్టించుకోలేదు? పాదఘట్టం నది అవతల పక్క ఉంటుంది, వీళ్ళకి ఈత రాదు. పడవలో వెళ్ళొచ్చుగా, తోలడం రాదా? ఐ డోంట్ నో. అయితే ఓకే, వేర్లు నూరుకుంటా ఉన్న వేదన దగ్గరికి లోకల్ ఎమ్మెల్యే కొంతమంది మనుషులు తీసుకొచ్చేస్తాడండి. అందులో ఒక అబల ఆయుర్వేదంలో కొన్ని వందల ఏళ్లుగా నేర్పున్న మీలాంటి వారు ప్రపంచానికి తెలియకుండా ఇలా మారుమూల ప్రదేశాల్లో ఉండిపోవడం చాలా సిల్లిగా ఉంది. మాతో పాటు సిటీకి వచ్చేస్తే కనుక మీ జీవితాలు బాగుపడిపోతాయి అంటదండి. సిటీలో ఆకులు, అలవలో, వేర్లు ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఐ డోంట్ నో. అయితే ఓకే, మన వేదందేమో పాదఘట్టానికి ధర్మస్థలికి ఉన్న సంబంధం ఇస్ లైక్ ఫిష్ అండ్ వాటర్, నాట్ లైక్ ఏ ఫిష్ అండ్ ఫిషర్మెన్, నథింగ్ డూయింగ్ గెటౌట్ అంటాడండి. ఎక్కడ ఎల్లనగాడు గుళ్ళో ఇంట్రడక్షన్ ఇచ్చేసి పాదఘట్టం వల్ల ప్రస్తావన తేవద్దని పురోహితుడికి వార్నింగు, అమ్మవారికి ఆరతే సైమల్టేనియస్గా ఇచ్చేస్తాంటాడు. వీడి ఇన్ని అరాచకాలు చేస్తుంటే అమ్మవారు ఏం చేయలేదా? చేను కొయ్యాలంటే పంట పండాలా, పేక్ కొయ్యాలంటే పాపం పండాలా? మీరేం కంగారు పడకండి, అతి త్వరలో మన అభిమాన పాదఘట్టం పక్కూల్లో పరబ్బదిచ్చేస్తాడు. అయితే ఓకే, పట్టుకోవడానికి వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని ప్రదర్శనలు చేపిస్తా పొడి చంపేసి మెయిన్ అధికారిని నెత్తి మీద బండరాతితో మోదీ చంపేస్తాడు. ప్రభుత్వ అధికారులు ప్రాణాలు తీసాడా? ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? ఈడి పాపం ఇంకా పండలేదు. అయితే ఓకే, ఇక్కడ మెగాస్టార్ భుజం మీద బ్యాగు, చేతిలో గొడ్డలతో స్లో మోషన్లో ఇంటరాక్షన్ ఇచ్చేస్తారు. వెనకమాల సూర్యుడు ఫాస్ట్ మోషన్లో పైకి లేసిపోతూ ఉంటాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా. ఇందాకేదో 2 గొడ్డల్లో ఏదో అన్నం ఏంటి? ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. వాట్ ఈస్ ద పర్పస్? పెద్దది మొండేల కోసం, చిన్నది బొండాల కోసం. నెక్స్ట్. ఇక్కడ మేళం పాటలతో మంచి సాంగ్, మెగాస్టార్ మధ్యలో వచ్చి జాయిన్ అయిపోతారు. మేళం బ్యాచ్ కూడా మెగాస్టార్తో కరెక్ట్ సింక్లో స్టెప్లు వేస్తాంటారు. మెగాస్టార్ ఇప్పుడే కదా ఊళ్ళోకి వచ్చింది, ఈయన ఏ స్టెప్లు వేస్తారో వాళ్ళకెలా తెలుసు? కెమెరా వెనకమాల ఆడియన్స్ ఎవరికి కనిపించకుండా ఊళ్ళోకి వచ్చే ముందు ట్రైనింగ్ ఇచ్చి వచ్చారు. అయితే ఓకే, పుట్టగతులు లేకుండా పోతారని తిట్టిన వేదననే సైడ్ వెళ్ళగాడు పైకి లేపుదని అతడు లెగ్గేగా. అదే మీరేమనుకున్నారు? నేను కూడా అదే అనుకుంటా, ఇంకేమనుకుంటా? పర్లేదు చెప్పండి, పైకి చెప్పను, కంటిన్యూ చేయి. ఎక్కడ మెగాస్టార్ గంజాయి వ్యాపారలాగా మహారాష్ట్రంలో వచ్చేసి పాదఘట్టం అని పైకి లేపు తన్నినందుకు గాను సైడ్ లెగ్గర కొడేస్తారు. వేదన్న లెగ్గు చుట్టూ చూర్ణాలు చుట్టేసి నయం చేసి పారేస్తాడు. వీడు కట్టు కాపాడేదానికి ఇంకా మెగాస్టార్ కొట్టింది దేనికి? అనవసరంగా ఫైట్ వేస్ట్ అయిపోయింది. కాపాడడంలో తప్పు లేదు. ఆ సైడ్ వెళ్ళనగాడు స్వార్థపరుడే కానీ దుర్మార్గుడు కాదు.
ఏంటి తేడా? అసలు వర్షాలే పడకూడదు అని కోరుకోవడం దుర్మార్గం. నేను బట్టలు బయట ఆరేసినప్పుడు మాత్రమే వర్షం పడకూడదని కోరుకోవడం స్వార్థం. ఎక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓపెన్ చేస్తే కాదయ్యా, ఇప్పటిదాకా కథ అంతా ఒక కల్పిత ప్రాంతంలో జరిగింది. సడన్గా రియల్ ప్లేస్ అంటే ఆడియన్స్ కన్ఫ్యూజింగ్ అయిపోతారేమో. మార్చి రాసి ఎవరు పనాలు చేస్తే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైంది, కంటిన్యూ. ఇక్కడ యాక్టింగ్ నేర్పించే టీచర్గా నీలాంబర్ ఇంట్రడక్షన్ ఇచ్చింది. ఆ అమ్మాయి గారు యాక్టింగ్ కోచింగ్ ఇస్తుందా? ఇంకోసారి థింక్ చేయి. సంగీతం కొంచెం పర్లేదు, కంటిన్యూ చేయి. ఇక్కడ పాదఘట్టం పిల్ల దేవఘట్టం కొరనాయాల చేతిలో కిడ్నాప్ గురైపోద్ది. ఊళ్ళో అందరూ వర్షంలో ఎతికేస్తూ ఉంటారు, కానీ ఎక్కడ ఉందో తెలియదు. ఓ డేమో ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? మెగాస్టార్. ఇక్కడ మీరు చేయాల్సిన పనేంటి, చేస్తున్న పనేంటి? ఆ అమ్మాయి అక్కడ ఉందని ఆయనగా తెలుసు. ఐ డోంట్ నో. అయితే పాఠాలు నేర్చుకోకుండా పనికిమాలిన పనులు చేసే పిల్లనాయాళ్ళకి గుణపాఠాలు చెప్పేసి గాల్లోకి ఎగరేసి గుండెల మీదేగా తన్నేది. అవును, మీరెక్కడ అనుకున్నారు? నేను కూడా అక్కడే అనుకుంటా. ఇంకెక్కడ అనుకుంటా? పర్లేదు చెప్పండి, పైకి చెప్పను, కంటిన్యూ చేయి. సిద్ధార్థ చూసిన నీలాంబరే షాక్ అయిపోద్ది. చూసింది ఫ్లూటేగా. అవును, మీరేమనుకున్నారు? నేను కూడా అదే అనుకుంటా. ఇంకేమనుకుంటా? చూసింది ఫ్లూటే అని మీకెలా తెలుసు? ఐ డోంట్ నో. అయితే ఓకే. అరే ఏంట్రీ, సంథింగ్ రాంగ్. ఐ నో, కంటిన్యూ. మెగాస్టార్ నాకు సిద్ధ తెలుసు అని చెప్పడంతో మన నీలాంబరి పద్మ అవార్డులకి దరిదాపు ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చేద్దండి. పాజిబుల్లేనా? సినిమాటిక్ల బట్టి తీసుకున్నా. ఓ అయితే అమ్మవారి ఊరేగింపు పాతకట్టంలతో ఎలాగైనా చేపించాలని మన మెగాస్టార్ ఎల్లనగడి చేతి మీద ఇంటూ మార్కు పోయాడు. ఆగాగు, ఆల్రెడీ సేమ్ ఇంటూ మార్కు దేవర్లో పోయించావు కదా. ఆ ఇంటూ మార్కు వేరే, ఈ ఇంటూ మార్కు వేరే. ఇంటూ మార్క్ ఈజ్ ఇంటూ మార్క్ వేరే ఎలాగవుతాయి? మోసం చేద్దాం అనుకుంటున్నావా? పిచ్చి లేపే ప్రొడ్యూసర్నే పిచ్చోని చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నేనేమన్నా వెర్రి పప్పలా కనిపిస్తున్నానా? ఆ ఇంటూ మార్కు ఈపు మీద, ఈ ఇంటూ మార్కు చేతి మీద ఒకటే ఎలాగవుతాయి? ఓ అయితే ఓకే. రథం లాగలాగా ఇబ్బంది పడతా ఉంటే వెనకమాల నుంచి మెగాస్టార్ సపోర్టింగ్ చేసేసి పాదఘట్టం వల్ల పెదవుల్లో చిరునవ్వు పండించేస్తాను. చేతి మీద మెగాస్టార్ కోసం ఇంటూ మార్కు చూసుకుంటా మన ఎల్లగడి బాత్రూమ్కి ఇప్పుడే వెళ్దామా, లేదంటే ఇంకొంచెంసేపు ఆగి బాగా అర్జెంట్ అయిపోయిన తర్వాత వెళ్దామా అన్న కన్ఫ్యూజ్డ్ ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టేసి ఆ ఫోటో తన పక్కన కొట్టేసుకుంటాడు. ఎందుకు వై? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. చివరికి మెగాస్టార్ని కూడా వదిలేలేడు. అంటే మెగాస్టార్ మెచ్చుకుంటారని చెప్తున్నా. పిచ్చి లేపుతా. నన్ను వేటాడడానికి వెతుకుతున్న మెగాస్టార్ చూపులు నా ఈపు గుచ్చుకున్నాయని ఆయన ఎక్కడున్నా కూడా ఎతికి పట్టుకొచ్చేయమని చెప్పేసి మనుషులను పురమాయించేస్తాడండి. గుచ్చుకున్నప్పుడే పట్టుకోకుండా గడ్డి పీగుతున్నాడా? అప్పుడే పట్టుకుంటే అక్కడే పరంపదిచ్చేస్తాడు. షార్ట్ కట్ అయిపోయి షార్ట్ ఫిల్మ్ అయిపోద్ది. ఓకేనా మీకు? వద్దు, ఐ వాంట్ ఫీచర్ ఫిల్మ్. ఇలానగాడు ఎరగొట్టిన తన ఫోటోని మెగాస్టార్ రిపేర్ చేసి నిలబెడతారు. ఎరగొడితేనేమో ఆళ్ళు కట్లు గట్టి కాపాడేస్తారు. ఆడెరగొడితేనేమో ఈయనొచ్చి రిపేర్ చేసి నిలబెడేస్తారు. మెగాస్టార్ అసలు అర్థం కాదు. ఊరగానే అయిపోతారు అనుకుంటున్నారా మెగాస్టార్లు? మరి ఆ మాత్రం ఉండాలి. నిజమే. నెక్స్ట్. ఎక్కడ కింద మీద ముందు వెనక అల్లకల్లోలం అయిపోయే తాటికల్లు పాట పడాలంటావా? పడకపోతే నాకు మాట వచ్చేది. ఆల్రెడీ అత్తాపూర్ కల్లు కాంపౌండ్ నుంచి 20 కుంటలు పురమాయించాను. సరే నెక్స్ట్. ఇక్కడ రాతోడుగాడు ఎంట్రీ ఇచ్చేసి పాతఘట్టాన్ని ఎలాగైనా ఆక్రమించేసుకోవాలని చెప్పేసి ఓ మున్సిపాలిటీ ప్లానింగ్ వేస్తాడండి. ఆ ప్లాన్లో భాగంగా పిల్లలకి ఇచ్చే పసర మందులో పానీపూరి నీళ్లు కలిపేస్తారు. ఏం కలిపారు? అదే విషం కలిపేస్తారు. పిల్లల ప్రాణాల మీదకి వచ్చేది. ఇదే అద్దునుగా రౌడీ నాయాలు జనాలను రెచ్చగొట్టేసి వేదనను పొడిచేస్తారు. ఇంకా పాదఘట్టంలో ఉంటే పాదఘట్టంలో అందరూ ప్రాణాలు పోతాయని పాదఘట్టం వాళ్ళందరూ పాదఘట్టాన్ని వదిలేసి బట్టలు సర్దేసుకుని పాదఘట్టం పక్క నుంచి పాదఘట్టం వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నీ పాదఘట్టం అరిగిపోయిన రకార్లకు ఎన్నిసార్లు చెప్తావా? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. నెక్స్ట్ మెగాస్టార్ పెచ్చ పీకుడు పీకడంతో పిల్లల పసరలో విషం కలిపిన 5 పోలీస్ స్టేషన్లో లొంగిపోతారు. ఈ విషయం ఎల్లగడికి తెలిసి మొత్తం సిచ్యువేషన్ అంతా ఫుల్ టెన్షనింగ్ అయిపోతూ ఉంటుందండి. ఆ పోలీస్ అయి నీడి మనిషేగా ఎందుకంత టెన్షనింగ్. ఇదిగో ఇలా ఎక్కిరిచ్చారంటే నేను కథ చెప్పకుండా వెళ్ళిపోతాను చెప్తున్నా. వద్దు, సారీ, కంటిన్యూ. ఎక్కడ మెగాస్టార్ మెంటల్ ఎక్కుపోయి బీపీయూ ఫైట్ చేసి అందరినీ నరికి చంపేసి పాతఘట్టం వల్ల గుండెల్లో ధైర్యం నింపేస్తారు. వాళ్ళటి తిరిగి పాతఘట్టం వెళ్ళిపోతారు. మెగాస్టార్ సైడ్ వెళ్ళిన భుజం మీద వేసుకుని పడవ ఎక్కిన తర్వాత కూడా భుజం మీదే ఉంచుకుని ధర్మస్థలం వెళ్ళిపోతారు. పడవ ఎక్కిన తర్వాత దింపి పడుకోబెట్టచ్చుగా. అన్నెసరీ స్ట్రెస్ను పెట్టరు. ఎందుకు వై? ఐ డోంట్ నో. అయితే అలాగే భుజం మీద వేసుకొచ్చి ఎల్లగడి ముందు విసిరేస్తారండి. ఎక్కడ వీళ్ళిద్దరి మధ్యలో పోటాపోటీగా చేతులతో కొట్టేసుకుంటారా, నోటితో మాట్లాడేసుకుంటారు. ఎందుకు వై? సమస్యల్ని హింసతో కాదు మాట్లాడి పరిష్కారం చేసుకోవాలి. అంతకుముందే కదయ్యా అందరినీ మొక్కలుగా నరికి ఇక్కడికి వచ్చారు మెగాస్టార్. అదెప్పుడో దేవదార అవతల 5 నిమిషాల క్రితం జరిగిన సంగతి. మనుషులు మారరా? ఓకే నెక్స్ట్.
మెగాస్టార్ పాతఘట్టం గురించి సిద్ధా చెప్పిన డైలాగ్ ఎల్లనగాడి గుర్తు చేస్తారు. దివ్య వనం ఒక వైపు, తీర్థ జలం ఒక వైపు, నడుమ పాదఘట్టం. ఈడేమో అర్జెంటుగా వచ్చేస్తున్నప్పుడు దగ్గరలో బాత్రూమ్ లేకపోతే వచ్చే భయం ఉంటుంది చూసారా, ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తాడు. ఎక్కడ సిద్ధా ఇంట్రడక్షన్. హూ ఇస్ సిద్ధా? మెగా పవర్ స్టార్. ఓ మల్టీ స్టార్ రా, పిచ్చి లేచిపోయిందా. కొన్ని సంవత్సరాల క్రితం అడవిలో ఆకులు ఏరుకుంటున్న ఆదన్నకే మన సిద్ధ రెడ్ కలర్ క్లాత్లో దొరికి 2 షాట్ల తర్వాత పాదఘట్టంలో పెరిగి పెద్దోడైపోయి అమ్మవారి నగలు కొట్టేసిన దొంగల్ని సూపర్ కొరియోగ్రఫీ ఫైట్ చేసి ఎరగొట్టేసి ధర్మస్థలు దాటకముందే బస్సులోంచి లాగేసి కొన్ని రోజులు అక్కడే పెట్టుకుని ధర్మం బోధించేస్తాడు. పాదఘట్టం ప్రజలకి వేర్లు చూర్ణాలు తప్ప ఫైట్లు తెలియవు కదా, మనోడికి ఎట్లా వచ్చినాయి ఐ డోంట్ నో. అయితే సిద్ధా బతికుండగా ధర్మస్థలలో తన దుర్మార్గానికి దారులు పడవని తెలిసి ఈ బసవగాడి బొసలు కూడా అంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఎలాగో చాలా సీరియస్గా పోయింది, కనీసం సెకండ్ హాఫ్లో అయినా కొంచెం కామెడీ పెట్టచ్చుగా, ఆడియన్స్ రిలాక్స్ అవుతారు. మీరు ఆ డైలాగ్ వేస్తారని తెలిసి కిడ్నీలు కితకితలు పెట్టే కామెడీ సీన్ ఒకటి రాసుకొచ్చా. మన నీలాంబరే సంగీతానికి ఎలాంటి నొప్పులనైనా నయం చేసే శక్తి ఉందని, నువ్వు గనక ఎవడో ఒకటి నొప్పి నయం చేస్తే నువ్వు ప్రేమించేస్తానని చెప్పి ఒకరిని ప్రమహించేద్దండి. ఆడు కాళ్ళకి దెబ్బ తగిలి కట్టుకున్న ఒకడు పక్కకెళ్ళి ఈయన వాయించేసి ఈడు సంగీత వాయించు అంతా ప్రయోగించేసి ఆడి పిల్లలతో ఎర్రగొట్టి చేసుకుని అక్కడి నుంచి పారిపోతాడు సార్. నవరా నవ్వుతున్నట్టు కనిపించట్లేదా? కనిపిస్తుంది. మరి కంటిన్యూ చేయి. ఓకే, హీరోయిన్ స్నానం చేస్తూ ఉంటే మనోడు పక్క నుంచి చూసేస్తా అంటాడు. బట్టలు కట్టుకునే ఉంది కదా. అవును, మీరేమనుకున్నారు? నేను కూడా అదే అనుకుంటా, ఇంకేమనుకుంటా? పర్లేదు చెప్పండి, పైకి చెప్పను, కంటిన్యూ చేయి. నీలాంబరి మనోడి దగ్గరికి వచ్చి పట్లు బాగా పడతా ఉంటగా, నాకు కూడా నేర్పించు అంటదండి. కుస్తీ పట్లేగా. అవును, మీరేమనుకున్నారు? నేను కూడా అదే అనుకుంటా, ఇంకేమనుకుంటా? నువ్వు అడక్కో, నేను పైకి చెప్పను, కంటిన్యూ. హీరోయిన్ మనోడి చెయ్యి తీసుకుని అక్కడ పెట్టేసుకుంటది. నడుమ్మేదే కదా. అవును, ఇంకెక్కడ అనుకున్నారు? నేను కూడా అక్కడే అనుకుంటా, ఇంకెక్కడ అనుకుంటా? పైకి చెప్పాలని తెలుసు కదా, కంటిన్యూ చేస్తావు. ఎక్కడ మనోడు 4 పట్లు పట్టేసి ఓ పాట వేసుకుంటాడు. పడాలంటావా? పెద్ద ఆయనకేసి చిన్న ఆయనకి వేయకపోతే ప్రేక్షకుల దగ్గర మాట వచ్చేది, పడాల్సిందే. ఎందుకో నాకు కన్విన్స్ అవ్వట్లేదా. సర్లేండి, అయితే నీలాంబరికి మంచి పొగరఫుల్ యాక్టింగ్ చేయాల్సిన సీన్ ఒకటి రాసేస్తాను. వద్దు, ఇబ్బంది అయిపోద్ది. ఐ వాంట్ సాంగ్. రాతోడు గారి తమ్ముడు ఇంట్రడక్షన్ ఇచ్చేసి నాకు పాదఘట్టం కావాలంటాడండి. మనోడు మెంటలు ఎక్కిపోయి మంచి డైలాగ్ కూడా చెప్పి నథింగ్ డూయింగ్ గెరవడం అంటాడండి. పాదఘట్టం దక్కలేదనే కోపంలో కళ్ళజోడు ఇట్టేసుకుని పాదఘట్టం వాస్తవ్యుడైన మనోడికి సీరియస్ లుక్ ఇచ్చేసి పాదఘట్టం నుంచి నడుచుకుంటూ పాదఘట్టం బయటికి వెళ్ళిపోతాడు. పాదఘట్టం నీ అత్తగారు ఊరా? కాదు. మరి ఎందుకు అన్నిసార్లు అరిగిపోయిన రికార్డు లాగా? ఉండేలి, ఆ మాత్రం ఉండేలి, నాకు తెలుసు, కంటిన్యూ. బసవాగాడు రాతోడు తమ్ముడితో చేతులు కలిపేసి ఆడికి మున్సిపాలిటీ ఐడియా ఇచ్చేస్తాడండి. అది మనోడు భగ్నం చేసి పడేసి మామిడి తోటకొచ్చి వార్నింగ్ ఇచ్చేస్తాడు. మామిడి తోట అంటే దేవరకోటలో మామిడి తోట కాదు, ఇది వేరే తోట. అయితే ఓకే, రాతోడుగాడు తమ్ముడు గుడి కూల్చేయాలని చెప్పేసి ఓ మున్సిపాలిటీ ప్లానింగ్ వేస్తాడండి. ఏంటది? వర్షాలు బాగా పడుతున్నాయి కదా, పాడుపడిన గుళ్ళు బళ్ళు కూలిపోతాయి, అందులో ఏముంది అంటాడండి. ఓ, ఆ రేంజ్లో వర్షాలు పడుతున్నాయి అన్నమాట. అక్కడ ఒక్క చొక్క కూడా పడట్లేదు. మరి ఈడెందుకు ఎలా అన్నాడు? ఐ డోంట్ నో. అయితే ఓకే, బుల్డోజర్ వేసుకొచ్చి గుడి ప్రహరీ కూడా కూల్చేస్తారు. బుల్డోజర్ అంటే ఆయన పంపించినయా? ఆయన గోండాల చెక్కడానికి పంపిస్తారు తప్ప గుడులు కూల్చడానికి పంపించరు. బుల్డోజర్ వేసుకొచ్చి గుడి కూల్చేదానికి ఆ వర్షం ప్లాన్ ఎందుకు చెప్పాడు? మున్సిపాలిటీ ప్లాన్ అని తెలియక. అయితే ఓకే, ఎంత సుత్తు వేసుకుని అంత పెద్ద రాతి కట్టడానికి కూల్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. పక్కనే బుల్డోజర్ ఉందిగా, అది వాడొచ్చుగా. వాడ్డాం. వై? ఐ డోంట్ నో. అయితే మనోడు అడ్డం పడి ఆపుతా ఉండగా వెనక నుంచి బసవాగాడు వచ్చి కత్తితో కసకని పొడి చేస్తాడు. ఓడి అమ్మో, మనోడు చచ్చిపోయాడా? చచ్చిపోయేలాగా పొడవడు, కొన ఊపిరి కొంచెం బ్యాలెన్స్ ఉంచి పక్కకి వెళ్ళిపోతాడు. ఈడు కూడా నీలాగా అన్ని సగం పనులు చేస్తాడా? పూర్తిగా చేస్తే మనోడు ఎక్కడ చచ్చిపోతాడు, సినిమా సగంలో ఆగిపోద్ది. చేసేయమంటారా? వద్దు, ఐ వాంట్ సగం పనులు. రాతోడు తమ్ముడిని చంపేసి కింద పడిపోయిన మనోడిని చంపడానికి బసవ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చేస్తా ఉంటాడండి. చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? నక్సలైట్లు వచ్చి కాపాడేస్తారు. ఆ నక్సలైట్లకి మనోడికి ఏంటి సంబంధం? నక్సలైట్ నాయకుడు శంకర్ కొడుకే మన సిద్ధ. అతను చచ్చిపోతా మన యంగ్ మెగాస్టార్కి తన కొడుకుని ఇచ్చేస్తాడు. కొన్ని రోజులు పెంచుకోమని మెగాస్టార్ పాదఘట్ట వాళ్ళకి ఇచ్చేస్తారు. యంగ్ మెగాస్టార్ అంటే ఇప్పుడు ఎలా చూపిస్తాం? ఏం కంగారు పడకండి, మెంటల్ ఎక్కిపోయే టెక్నాలజీ వాడి యంగేజ్లో నేను ఇలా ఉంటే బాగుండేది కదా అని మెగాస్టార్ కూడా చూసి అసూయ పడిపోయే రేంజ్ గ్రాఫిక్స్లో చూపించేసి అతను కూడా అతను. ఓ, అయితే ఓకే, ప్రాణాలు కాపాడినందుకు గాను మనోడు ఎమోషనల్ అయిపోయి తండ్రి కాళ్ళ మీద పడిపోతాడు.
ఎవరి కాళ్ళు అదే తన తండ్రి ఫ్రెండ్ అయినటువంటి ఆచార్య కాళ్ళు. ఓ ఆచార్య కాళ్ళు అయితే ఓకే. నీ తండ్రి కోరిక మేరకు నిన్ను కూడా ఒక కామ్రేడ్ని చేస్తాను అంటారండి. మనోడు కూడా పర్ఫెక్ట్ ఫిట్ నక్సలైట్ డ్రెస్ వేసుకుని వాళ్ళలో కలిసిపోతాడు. మనోడి మెజర్మెంట్స్ వాళ్ళకెలా తెలుసు? కత్తిపోట్ల నుంచి రికవర్ అయ్యే టైంలో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర మెజర్మెంట్ టేప్ ఎక్కడి నుంచి వచ్చింది? తుపాకులు బాంబులో ఉన్న వాళ్ళ దగ్గర జస్ట్ మెజర్మెంట్ టేప్ ఉండదా? సేమ్ క్లాత్ కోసం వీళ్ళు షాపింగ్కి ఎక్కడికి వెళ్తారు? పోలీసులకు దొరకకుండా ఏ టైలర్ ఇళ్ళగా బట్టలు కుట్టేస్తున్నాడు? మీరు నోరు మూసుకుంటే అంత అందంగా ఉంటారో తెలుసా? తండ్రికి తల కరువు పెట్టడానికి వెళ్ళిన ఒక నక్సలైట్ని పోలీసులు చుట్టుముట్టేస్తారు. ఏమో చాలా కష్టం కదే. డెడ్ ఈజీ. ఎలా? హౌ? జస్ట్ లైక్ దట్ దొరుకులు కూడా తప్పించేసుకుంటారు. క్రేజీ రైటింగ్ యార్. మీరు రాయండి. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా. నెక్స్ట్ ఇక్కడ మనోడికి మంచి ట్రైనింగ్ మాంటేజ్ మ్యూజిక్ బిట్టు మధ్యలో సెలయేటికి ఒక పక్కన చిరతపూలి పిల్ల నీళ్ళు తాగుతూ ఉంటే వెనకాల పెద్ద చిరతపూలు తిరిగేస్తూ ఉంటుంది. ఇటు పక్కన మనోడు నీళ్ళు తాగుతూ ఉంటే వెనకమాల మెగాస్టార్ తిరిగేస్తూ ఉంటుంది. అమ్మ అటాక్ చేద్దామనే. అది తండ్రి కొడుకుల కోసం సింబాలిక్గా పెట్టిన చిరతపూలి అటాక్ చేయదు. మనోడు కూడా మెగాస్టార్తో ఉద్యమంలో జాయినింగ్ అయిపోయి అన్యాయం చేసిన వాళ్ళ పేకల కోసేసి ఉద్యమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాడండి. ఒక సీనియర్ హీరో ఉద్యమంలో ఒక యంగ్ హీరో జాయిన్ అయ్యి కలిసి పని చెయ్యడం అంటే జనతా గ్యారే. రోజుకు ఒక కథ ఎక్కడి నుంచి తెమ్మంటారండి. రైటర్లు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? తెల్లార్లు కూర్చుని రాసినా కూడా కొత్త ఐడియాలు రాక ఎడుతూ ఉంటే చెప్పమంటారా, వెళ్ళిపోమంటారా? సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్ అడవిని ఆక్రమించుకోవాలని వెళ్ళగళ్ళు తండావాసులకి విషం కలిపేసి రోగాలు తెప్పించేస్తారు. కాదా బాగా సీరియస్ అయిపోయింది. మెగాస్టార్ అంటేనే కామెడీ కింగ్. మంచి కామెడీ సీన్లు ఏమైనా పెట్టచ్చుగా. మీరు ఆ డైలాగ్ వేస్తారని తెలిసే తండ్రి కొడుకులు ఇద్దరి మధ్యలో ఏంటే అదే కొలీగ్స్ ఇద్దరి మధ్యలో కత్తులతో కన్ఫ్యూజ్ చేసి పొడి చేసే కామెడీ సీన్. కామెడీలో కూడా వైలెన్స్ పెట్టావా? ఉండాలి, ఆ మాత్రం ఉండాలి. చివరికి మెగాస్టార్ కూడా నీ అరాచకాలకు అతీతుడు కాదన్నమాట. ఏంటే మెంటల్ ఎక్కిచ్చావు. పిచ్చి లేపుతా. ఎక్కడ మంచి మాస్ సాంగ్ పాడాలంటావా? వాళ్ళిద్దరి మధ్యలో మంచి మాస్ బీట్ సాంగ్ ఆడియన్స్ ఎక్స్పెక్టింగ్ చేస్తారు. మనం రీసింగ్ అయిపోవాలి. ఓకే నెక్స్ట్. రాతోడుగాడు అడవి ఎలాగైనా తెచ్చేయమని సైడ్ పెదవికి ఎలాగడికి పనిపురం అయించేస్తాడండి. ఆడు అడవిలో అటాకింగ్ చేసేసి మనవాడు మెల్ల తాడేసి లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. ఏమో ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? మెగాస్టార్ ఎక్కడ వీళ్ళిద్దరూ మంచి కొరియోగ్రఫీ కాంబినేషన్లో ఫైటింగ్ చేసేసి సైడ్ పెదవి గ్యాంగ్ని సెతకొడేస్తారు. పోనీలే మనోడు సేవ్ అయ్యాడు. సిద్ధాన్ని కాల్చి చంపేస్తారు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఆచార్య ప్రాణాలు కాపాడడానికి అడ్డం పడి తండ్రిని మించిన పెర్ఫార్మెన్స్ ఇచ్చేసి ఆడియన్స్తో కడతడి పెట్టి చేసి కన్ను మూసేస్తాడు. ఐ కాంట్ బిలీవ్ దిస్. నమ్మాలి, మనోడు చాలా మంచి ఆర్టిస్ట్. అది కాదు, ఐ కాంట్ బిలీవ్ మనోడు చచ్చిపోయాడంటే. ఉద్యమం అన్నాక ఇవన్నీ కామన్. గుండె పాతగట్టం చేసుకోండి. అయితే ఓకే. ఎక్కడ ఎల్లనగాడి మున్సిపాలిటీ ప్లాన్ సీను, పాతగట్టం వల్ల ఏడుపు మోకాలతో ఇంటర్నేషనల్ ఎమోషనల్ సీను, ఆచార్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయే సీను, సైడ్ పెద్దవాడు సైడ్ ఎల్లన గ్యాంగ్ని వేసుకొచ్చే సీను. అమ్మో ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? ఆచార్య అరెస్ట్కి అన్నలు అడ్డం పడి బాంబులు పేల్చి ఇడిపించేస్తారు. ఎక్కడ మెగాస్టార్ దుమ్ము లేపుకుంటూ వచ్చి అందరి పేకలో కోసేసి సిద్ధాన్ని చంపిన సైడ్ పెదవుడిని సోలంతో పొడిచేస్తారు. ఇక్కడ బసవాండ గ్యాంగ్ మెగాస్టార్ని దొంగ దెబ్బ తీసేస్తారు. గ్రహణం పట్టేస్తే ఈ పాదఘట్టం వల్ల జీవితాలకి గ్రహణాలు గడ్డు కాలాలు తప్ప ఇంకేం ఉండవా? ఇప్పుడు గ్రహణం పట్టింది ఎల్లగల్లకి. మెగాస్టార్ రాతోడు గారిని గొడ్డలతో నరికేసి బసవగాన్ని పైకి లేపి త్రిశూలంకేసి పొడిచేసి పాదఘట్ట వాళ్ళందరినీ కాపాడేసి డ్రెస్ చేంజ్ చేసుకుని అడుగులోకి వెళ్ళిపోతారు. ది ఎండ్. కాదా టూ మచ్ సీరియస్ అయిపోయింది. దానికి తోడి నక్సలైట్లు మావోయిస్టులు అంటే కొంచెం అవుట్డేటెడ్గా ఉంటుందేమో ఆలోచించు. తీసి చూద్దాం. కొట్టామనుకోండి ఓకే, లేదనుకోండి మెగాస్టార్ అసలు పేరు పెట్టి మంచి కామెడీ ఎంటర్టైనర్ రాసేస్తాను. అదేదో ముందే చేయొచ్చుగా. చేయను. బాబిచ్చే ఆనిముత్యాలకి నా బతుక్కి ఎలాగో హ్యాపీ ఎండింగ్ లేదు. కనీసం మీరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మంచి కామెంట్ పెట్టారంటే అవి చదువుకుంటా హ్యాపీగా కాలం గడిపేస్తాను కదా. చేసేయండి.